అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. స్థానిక ఎంపీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన రైల్వే అభివృద్ధి పనులపై కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఒంగోలు, కరవలి, సూరారెడ్డిపాలెం, టంగుటూరు మరియు సింగరాయకొండ రైల్వే స్టేషన్ల పరిధిలోని రైల్వే వంతెనల నిర్మాణం, పెండింగ్ లో ఉన్న పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు రైల్వే వంతెనల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కేడిఎస్ కృష్ణ, చీఫ్ ఇంజనీర్ రమణ మరియు ఇతర రైల్వే ఉన్నతాధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూసేకరణ మరియు నిధుల విడుదల వంటి సాంకేతిక అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. స్థానిక నాయకులు మరియు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఎంపీ సూచించారు. టికెట్ కూడా దొరుకుతుంది అనేది ప్రతి ఒక్క ప్రయాణికుల్లో కూడా ఆ ఫీలింగ్ ఇప్పుడు ఎక్కువగా పెరుగుతూ ఉంది. అందువల్ల మనం ఇండియన్ రైల్వేస్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, రైల్వే మినిస్టర్ గారు కూడా అశ్విని వైష్ణవ్ గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కనెక్టివిటీ ఎక్కువ పెంచాలి అనేది ముఖ్య ఉద్దేశంతో పెట్టుకొని ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు, అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ గారితో కలిసినప్పుడు చాలా ప్రాజెక్ట్స్ తీసుకురావడం కూడా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కూడా ఈ మధ్య 3-4 రోజుల క్రితం కూడా మీరు క్యాబినెట్ మీటింగ్లో కూడా డెసిషన్ అనేది రైల్ కనెక్టివిటీ అక్కడ అంటే కాకినాడ ప్రాంతంలో మనకు ఎక్కువ రమాయపట్నం ఇక్కడ ఉన్నందువల్ల దాని కనెక్టివిటీ గురించి కూడా మనం అడుగుతూ వస్తున్నాం. ఈ మధ్యనే రైల్వే మినిస్టర్ గారు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు మేము వెళ్ళి మనకు ఇప్పుడు నడికుడి కాటేస్తే రైలు మార్గం అనేది కనిగిరి వరకు ఇప్పుడు ఆ రైలు మార్గం కూడా ఏర్పడడం జరుగుతుంది. ఆ ట్రైన్ అనే సర్వీస్ కూడా ఒకటి మాకు రన్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఫ్రమ్ నడికుడి నుంచి సికింద్రాబాద్ నుంచి దానికి మీరు తగిన వసతులు అన్నీ కూడా ఏర్పరచాలని కోరిన వారికి ఇప్పుడు డీజిల్ ఇంజన్ అనేది ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిఫికేషన్ తర్వాత అవి కొంచెం తక్కువ అయిపోయింది. అవి యూసేజ్లో కూడా అవి కూడా లేదు. అందువల్ల ఎక్కడో దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ డీజిల్ ఆపరేటెడ్ ఇంజన్ని మేము ఆపరేట్ చేయిస్తామని మినిస్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్త రైల్వే మార్గం కూడా ఇదే ఒక నడికుడి కాలస్లో నుంచి ఉన్నది కాబట్టి దర్శి నుంచి తర్వాత అద్దంకి ఒంగోలు, సింగరాయకొండ, రామాయపట్నం ఇది కూడా అక్కడ ఆ ప్రాంతాలంటే ఎక్కువగా కార్గో, అద్దంకి ప్రాంతంలో ఉన్నంటే గ్రనైట్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి కార్గో కూడా ఈజీగా ఉంటాయి. కానీ కొత్త రైలు మార్గం అనేది కూడా మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని వాళ్ళ అధికారులు కూడా ఇవ్వడానికి పశ్చిమ ప్రాంతం నుంచి కూడా మామూలుగా ఒంగోలు నుంచి దొనకొండ నుంచి ఒంగోలు అనేది అది ఆల్రెడీ డిపిఆర్ కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఉంది. అంటే చాలా ఖర్చు అవుతుందనే ఆలోచనతో కూడా ఉన్నారు. దాన్ని ఆ ప్రాజెక్ట్ని తీసుకురావాలనే దానికి అది వచ్చినా కూడా మనకు చాలా దొనకొండ నుంచి పొదిలి నుంచి ఒంగోలుకు రావడం టు బి ఎక్స్టెండెడ్ అప్ టు రామాయపట్నం అనేది ప్రతిపాదన పెడుతున్నాం. పోర్ట్ కనెక్టివిటీ ఈజ్ ఎ మస్ట్.
మనం వీటన్నిటికీ ఫెసిలిటీస్తో పాటు ఆర్యూబీలు ఆర్ఓబీలు అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం రైల్వే గేట్ వేసి ఉంది, ఈ గేట్ దగ్గర ఎంతసేపు ఉండాలి అనేది ఒక ఆలోచనతో పాటు మేము ఉంటాం. ఎవరైనా ప్రజలైనా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా కూడా యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉన్నప్పుడు ఈ ఎల్సీలన్నీ కూడా రిమూవ్ చేయాలి అనేది రైల్వే అధికారులు కూడా ఈరోజు మనకు అదృష్టం పొంది పెద్దలు కృష్ణ గారు కూడా ఉన్నారు, రమణ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి టీం అందరూ కూడా చాలామంది దాదాపు 20 మంది పైన ఈరోజు ఈ సమావేశానికి వచ్చారనంటే మిమ్మల్ని ప్రత్యేకంగా అందరికి కూడా మా కుటుంబంతో ఉన్న హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరూ కూడా తెలుపుతున్నాను. శ్రమ తీసుకొని వచ్చారు ఇవాళ. ఆర్యూబీలు ఆర్ఓబీలు అని ఉన్నప్పుడు ఇవి కంపల్సరీగా యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వచ్చినప్పుడు రైల్వే మినిస్ట్రీ వారు అన్నీ కూడా రిమూవ్ చేసి దాని ప్లేసెస్లో అదే మరి ఎల్సీలో రిమూవ్ చేసిన తర్వాత వాటికి ఆర్యూబీలు ఆర్ఓబీలు అనేది ఆ ప్రాంతాల అవసరాన్ని బట్టి డిసైడ్ చేస్తామనేది వారు ఇచ్చిన హామీ. మాకు లోక్సభలో అయినా అంటే మేము లోక్సభ మెంబర్స్ కాబట్టి పార్లమెంట్లో రైల్వే మంత్రి గారు కూడా పదే పదే ఇవన్నీ కూడా రిమూవ్ చేసే దాని కొరకు గ్రాండ్ ప్లాన్ వేసుకొని ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణలోకి వస్తున్నాయని అంటున్నాం. మనకు ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిని చూసుకున్నప్పుడు మనకు ఇక్కడ ఇవి ఆర్ఓబీలు అనేది అంటే ఆర్ఓబీ ఆర్ఓ మన లెవెల్ క్రాసింగ్ అనేది ముఖ్యంగా కూడా మనం ఆలోచిస్తూ వస్తున్నాం. అంటే ఒంగోలు పట్టణంలో 207 అనేది చాలా కాలంగా ఫైట్ చేసి తీసుకురావడం జరిగింది. ఎట్లాగా వాట్ ఈస్ యువర్ లేటెస్ట్ థింకింగ్ అనేది 193 ఆ షాప్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా కష్టం. ఆర్యూబీ అయితే రైల్వే మినిస్ట్రీ కూడా కొంచెం లెస్ కాస్ట్ అవుతుంది. లేటర్ అక్విజిషన్స్ కూడా అనేది ఇబ్బంది లేకుండా కూడా ఇప్పుడు మన ఫైనాలిటీ ఇప్పుడు మన మీటింగ్లో మన ఫైనల్ ఇప్పుడు గ్రామస్తులు కూడా అందరూ కూడా అంటే ఆర్ఓబీలు వచ్చినప్పుడు చాలా ఎగ్జిస్టింగ్ 193 గురించి చేస్తే అసలు మొత్తం లేదు అంటే ఆల్టర్నేటివ్ ఎల్హెచ్ఎస్ ఇప్పుడు మనం 207 ఇక్కడ 207 పెట్టారు చేసుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రతి చోట ఎక్కడైతే ఇంతకుముందు న్యాచురల్ డ్రైనేజ్ గురించి మనం ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది కూడా పోయింది. కవర్ అప్రోచెస్ కవర్డ్ పోర్షన్ చేసేసి దీనిలో ఒక సంప్ ఏర్పాటు చేసి దానికి పంపింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేసి ఒకవేళ ఏదైనా వాటర్ వచ్చినా కూడా దాన్ని పంపింగ్ చేసుకునే దానికి వీలుగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ 207 అనేది చేయడం కూడా అలాగే జరిగింది. మనం 3 ఏళ్ల క్రితం మనం జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం 2/193. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్సాల్వ్గా ఉంది అంటే అర్థమైంది. సార్ కూడా మాట్లాడారు ఇది ఏం చెప్పారు కదా ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేయమని సీఎం గారు కూడా చెప్పారు. మీరు చెప్తున్నారు కొంచెం మళ్ళీ మీరు రిమైండ్ అంటే 2 there sir, we can run from there to Guntur, Kanigiri is there, and Kanigiri is సెకండ్ బ్యాక్ టు కనిగిరి అదొక లైన్ అండి. విజయవాడ నుంచి నడిపిస్తాం. విజయవాడ గుంటూరు కనిగిరి వస్తే ఈ కనిగిరి ఆర్టీసీ డిపోస్ పేద మరియు మధ్యతరగతి ప్రజలకు